ధర్మరాజు ఇలా భీష్ముడిని అడిగాడు, ఓ పితామహ, శ్రాద్ధకాలంలోనూ దైవపితృకర్మలలోనూ దేవతలు ఋషులు విధించిన కర్మలను వినాలని ఉంది అని అడిగాడు. ఎందుకంటే ధర్మరాజు చేయాలి కదా, ఇప్పుడు శ్రాద్ధ పితృకర్మలు చేయాలి కదా, ఉన్నది కదా. అన్ని వర్ణాల వారికి ఉంది, అన్ని వర్ణాల వారికి క్రమ ప్రకారంగా ఉంటుంది. అందుకని మాకేం లేదు అనుకోకూడదు, అందరికీ ఉంది. పితృకర్మలు అందరికీ ఉన్నాయి, వేరువేరుగా చెప్పుకొని వెళ్ళారు అంతే. భీష్ముడు ఇలా చెప్తున్నాడు, ఓ ధర్మరాజా, మనుష్యుడు శుభాచారాలు పాటిస్తూ ఉండాలి, చక్కగా స్నానాదులు చేసి పవిత్రుడు కావాలి, ఎంతో ప్రయత్నం చేసి రాజు యొక్క పూర్వభాగంలో దేవ సంబంధ దానాలను చేయాలి. తర్వాత పగలులో 3వ భాగంలో పితృదేవతలకు సంబంధించిన దానాలు చేయాలి. మధ్యాహ్న కాలంలో మనుష్యుడికి సంబంధించిన దానాలు చేయాలి. ప్రతివారు ఇలా జీవితాన్ని నియమబద్ధం చేసుకొని ధన్యం చేసుకోవాలి. సమయాలు చూసుకోకుండా ఎప్పుడు పడితే అప్పుడు దానం చేస్తామంటే కుదరదు, అలా దానం చేయకూడదు. ఆ విషయాలు కూడా తెలుసుకోండి అని వ్యాస మహర్షి చెప్పాడు. వేళకాని వేళలో చేసిన దానం రాక్షస భాగం అవుతుంది. పూజా ద్రవ్యాలను, తినే పదార్థాలను ఎవరైనా దాటి వెళ్ళినా, రుచి చూసినా, గొడవపడి తయారు చేసిన, ఋతుమతి అయిన స్త్రీ చూసినా అది రాక్షస భాగం అయిపోతుంది. అంటే పదార్థాల మీద దాటకూడదు, అది తెలుసుకోండి. కనుక నియమాలు పాటించి జాగ్రత్తగా వహించాలి. రాక్షసులకు చెందకుండా చూసుకోవాలి. సడన్గా రాక్షసులకు వెళ్ళిపోతుంది అది. పదార్థాలు తిండి మీద దాటకూడదు, పదార్థాల మీద దాటకూడదు. చాలా సున్నితంగా ఉండాలి. ఓ ధర్మరాజా, లోకులలో ప్రకటించినదైన నియమాలు పాటించని వాడి చేత తినబడిన, కుక్క చేత వాసన చూడబడిన అది రాక్షస భాగం, అది రాక్షస భాగం అవుతుంది. కనుక జాగ్రత్త వహించాలి. ఇక వెంట్రుకలు కీటకాలు పడిన, తుమ్ముతో దూషితమైన కుక్కలు చూసిన, రోధిస్తూ ఇచ్చిన అంటే ఏడుస్తూ వడ్డించిన, లేదా నిర్లక్ష్యంగా తిను అని ఇచ్చిన అది రాక్షసులకు చెందుతుంది. ఓ ధర్మరాజా, అనుమతి లేకుండా తిన్నా, లేదా ఓంకారోపాసన చేయకుండా, దత్తస్తవం చేయకుండా తిన్న శస్త్రాన్ని పట్టుకొనితే, కత్తి కానీ, ముళ్ళు కానీ, పిన్ను కానీ, అంటే మామూలుగా వింటాం కదా గుండు సూచి, దీళ్ళని పట్టుకొని తింటారు చాలామంది. పట్టుకొని తిన్నా, దురాత్ముడు తిన్న ఆ అన్నం కూడా రాక్షసులకు చెందింది అవుతుంది. అంటే వాడు రాక్షసుడు అయిపోతాడు. అవన్నీ రాక్షసులకు వెళ్ళిపోతాయి, లోపల నుంచి వెళ్ళిపోతాయి. అట్లా తినకూడదు. ఇవన్నీ రాక్షస భోజనము అని చెప్తారు. తిన్నంత జాగ్రత్తగా ఉండాలి దీని. తర్వాత దైవకర్మ, పితృకర్మలలో ఇతరుల ఎంగిలి తిన్న అంటే అది కూడా అంతేనే. మంచి కార్యక్రమాల్లో ఇతర ఎంగిలి తినకూడదు. అందుకనే ఎంగిలి తినకూడదు. అక్కడ ఎంగిలి తిన్నా, ఇతరులు తినగా మిగిలిన దానిని తిన్నా పక్కలో అది రాక్షస భాగం అవుతుంది. 3 వర్ణాల వారు మంత్రాలు లేకుండా, వైదిక విధి లేకుండా శ్రాద్ధకార్యం జరిపించి అన్నం పెడితే అది రాక్షస భాగం అవుతుంది. ఏ పదార్థం పైన అయినా నెయ్యి వేయకుండా ఔపాసన పట్టిన, ఆచారం లేని వారు తిన్నా ఆ భాగం రాక్షసులకు చెందుతుంది. ఆహార పదార్థాల విషయంలో ఇలా నియమాలున్నాయి. వీటిని శాస్త్రంలో చెప్పినట్లుగా ఇలా నియమానుసారంగా పాటిస్తే శుభం కలుగుతుంది, పుణ్యం లభిస్తుంది. నియమాలు పాటించకపోతే అది రాక్షసులకు చెందుతుంది. ముందు రోగాలు పాలవుతాం, తర్వాత సత్కర్మలు చేయలేక పాపాల బారిన పడతాం. ఓ ధర్మరాజా, రాక్షసులకు చెందే భాగాల గురించి చెప్పాను కదా. ఇక మీద దానము, భోజనాలకై విప్రుణ్ణి పరీక్షించి ఎలా నియమించుకోవాలో చెబుతున్నాను విను. పతితులు, జడులు, ఉన్మత్తులు అయినటువంటి విప్రులను దైవ కార్యాలు, పితృకార్యాలలో నియమించుకోకూడదు. అప్పులు చేసేవాడు, వడ్డీకి అప్పులు ఇచ్చేవాడు, వడ్డీకి వడ్డీ చక్రవడ్డీకి ఇచ్చేవాడు,
ప్రాణాలను అమ్ముతూ జీవించేవాడు విప్రుడైనా సరే అతన్ని శ్రాద్ధ కార్యానికి నియమించుకోకూడదు. శ్రీ సొమ్ము మీద బ్రతికేవాడు, గణికలతో సంబంధం కలవాడు, అంటే గణికలతో సంబంధం గల చాడీలు చెప్పేవాళ్ళు, అటు నుంచి ఇటు ఇటు నుంచి ఇటు లేని పొంది అల్లేవారు. ఇవంతా గణికలు. జప సంధ్యావందనాలు లేనివాడు, వీరు అయోగ్యులు. శ్రాద్ధ క్రియల్లోనూ దైవ క్రియల్లోనూ వాళ్ళు అసలు భోజనానికే పిలుచకూడదు వాళ్ళనంతా కూడా. పైన చెప్పిన లక్షణాలన్నీ పరిశీలించుకొని ఉత్తములను ఒక్కరైనా సరే ఇద్దరైనా సరే నియమించుకోవాలి. ఇది ధర్మశాస్త్రం చెప్పిన విషయం, వేదం చెప్పిన విషయం. అటువంటి వాడిని ఎతికి బంకపోయి 6 నెలలు ఉన్నదంగా ఇప్పటి నుంచే చెప్పుకొని రావాలి ఆయనకి. అటువంటి మనుషులు దొరికేదే కష్టం. వీళ్ళందరూ దొరుకుతారు, ఈ పట్టి అంతా దొరుకుతుంది, ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. ఇక యజమానులు ఎలాంటి వారిని స్వీకరించాలో చెబుతున్నాను విను. నియమాలు పాటించేవారు, గుణవంతులు, క్రియాశీలురు, సావిత్రి జపం చేసేవారు, తమ పంట తాము పండించుకుంటూ ఉన్నవారు, అలాంటి వారిని శ్రాద్ధ కార్యానికి నియమించుకోవాలి. అంటే వ్యాపారం చేసే విప్రుణ్ణి నియమించుకోకూడదు. అగ్నిని ఆరాధిస్తున్నవారు, గ్రామంలో నివసిస్తున్నవారు, దొంగతనాలు చేయనివారు, అతిథులను సేవిస్తున్న విప్రులు యోగ్యులు. ఎక్కడుంటారు వాళ్ళు? గ్రామాలే లేవు. 3 కాలాల్లోనూ గాయత్రి జపం చేస్తున్నవాడు, భిక్షమెత్తుకుంటూ కర్మలు ఆచరిస్తున్నవాడు ఆయన విప్రుణ్ణి నియమించుకోవచ్చు. ఆ ఎతకాల. ఒకప్పుడు బాగా బ్రతికి పతనమైన వాడు, మళ్ళీ పుంజుకొని మంచిగా జీవిస్తున్నవాడు, ఎవరిని కూడా హింసించకుండా ఉన్నవాడు, ఇలా స్వల్ప దోషాలు గలవాడైనా పర్వాలేదు, అతడు యోగ్యుడే. మోసం లేనివాడు, వృథా వాదాలు చేయనివాడు, సాంగత్యానికి తగినవాడు, భిక్షావృత్తిని ఆశ్రయించి బతుకుతున్నవాడు యోగ్యుడు. అలాంటి వాడిని నియమించుకోవచ్చు. వ్రతనిష్ట లేనివాడు, వంచకుడు, దొంగ, జీవులను అమ్మి జీవించేవాడు, వ్యాపారి అయినవాడు, శ్రద్ధగా యాగం చేయాలి, యాగంలో సోమరసం త్రాగాలి, అలాంటి వాడు అర్హుడు అవుతాడు. ముందు దారుణమైన కర్మలతో ధనాన్ని సంపాదించిన ఆ తర్వాత నియమాలు పాటిస్తూ సకల విధాల అతిథులను సేవించేవాడు కూడా శ్రాద్ధ కార్యానికి నియమించటానికి అర్హుడు. పవిత్రమైనటువంటి శ్రాద్ధ కార్యాల్లో విప్రులకు వేదాన్ని అమ్ముకొని సంపాదించిన ధనాన్ని ఇవ్వకూడదు, శ్రీ సంపాదించిన ధనాన్ని ఇవ్వకూడదు, దీనత్వాన్ని సంపాదించిన ధనాన్ని కూడా ఇవ్వకూడదు. స్వశక్తితో న్యాయంగా సంపాదించిన ధనాన్నే ఇవ్వాలి. శ్రాద్ధ కార్యం పూర్తి అయిన తర్వాత అస్తు, స్వాధ వంటి పదాలు మాట్లాడని విప్రుడు గోవు మీద అసత్య ప్రమాణం చేసిన వాడు పొందే ఫలాన్ని పొందుతాడు. కనుక ఆ పదాలను మాట్లాడాలి. అలాంటి వాడిని నియమించుకోవాలి. మంచి విప్రుడు పెరుగు, నెయ్యి, అమావాస్య, ఆటవికాలైన కందమూలాలు, ఫలరసం దొరికిన రోజే శ్రాద్ధానికి మంచి సమయం అని గ్రహించాలి. రోజులోని మొదటి 3 ముహూర్తాలను ప్రాతకాలం అంటారు. ఆ సమయంలో విప్రులు జపము, ధ్యానము మొదలైన నియమాలను ఆచరించాలి. ఆ తర్వాత 3 ముహూర్తాలను సంగమం అంటారు. ఆ తర్వాత 3 ముహూర్తాలను మధ్యాహ్నం అంటారు. అంటే సంగమ కాలంలో లౌకిక కర్మలు, మధ్యాహ్న కాలంలో స్నాన సంధ్యాదులు చేయాలి. మధ్యాహ్నం తర్వాత 3 ముహూర్తాలను అపరాహ్నం అంటారు. ఈ చతుర్థ భాగం పితృకార్యాలు చేయటానికి తగిన సమయం. అంటే 2 గంటలు, 1:30, 1 గంటకు ప్రారంభం చేసుకుంటారు. స్నాన సంధ్యావందనంతా అయిన తర్వాత 1 గంటకు ప్రారంభం చేసుకుంటే 3 గంటలకు పెడతారు. కా అంటుంది 3:30కంతా. ఇక 3 వర్ణాల వారు కూడా చేయవలసినటువంటి తగిన కర్మల గురించి చెబుతున్నాను నేను. ఓ ధర్మరాజా, 3 వర్ణాల వారికి కూడా జాత కర్మ మొదలైన సంస్కారాలు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ముగ్గురు కూడా వీటిని తప్పకుండా ఆచరించాలి. ఉపనయన సమయంలో విప్రుడికి ముంజే త్రాడు, క్షత్రియుడికి అల్లెత్రాడు, వైశ్యునకు మొదవ గడ్డితో చేసిన త్రాడు. ఇది ధర్మం, దీనిని పాటించాలి. వైశ్యులకి బంగారు తాడు, ద్విజులకు పలాశ దండం, క్షత్రియునకు అశ్వత్థ దండం, వైశ్యునకు
ఔదుంబర దండం ఉపయోగించాలి. ఈ ధర్మాన్ని పాటించాలి. మిగతా వాళ్లకు ఏ దండమైనా పర్వాలేదు, అంతే దండబండ. ఒక దాతకు ప్రతిగ్రాహీతకు సంబంధించిన ధర్మాధర్మాలను చెబుతున్నాను విను. అసత్యం ఆడితే బ్రాహ్మణునకు అధర్మమని, పాపమని చెప్పబడింది. అదే క్షత్రియుడు చేస్తే 4 రెట్ల పాపం వస్తుంది, వైశ్యుడు చేస్తే 8 రెట్లు పాపం వస్తుంది. ముందే బ్రాహ్మణునిచే సత్కార్యం కోసం నియమించబడిన విప్రుడు మరెక్కడ కూడా తినకూడదు. అలాగే క్షత్రియులు కానీ వైశ్యులు కానీ పిలిచినప్పుడు భుజిస్తే అవమానంతో పాటుగా పశుహింస పాపంతో సగం పాపం సంక్రమిస్తుంది. విప్రుడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల ఇళ్లలో దేవయజ్ఞ పితృకార్యాలు సమయంలో స్నానం చేయాలి. స్నానం చేయకుండా తిండి గోవు మీద అసత్య ప్రమాణం చేయగా వచ్చినటువంటి ఫలితాన్ని పొందుతాడు. తింటే స్నానం చేయకుండా తింటే అసలు స్నానం చేయాలి 3 పూట్ల. విప్రుడు తన ఇంటిలో అశౌచాన్ని పాటిస్తూ ఇతర విప్రుల ఇంటికి వెళ్ళకూడదు. అంటే వెళ్ళకూడని టైంలో వెళ్ళకూడదు. తెలిసి కూడా లోపంతో శ్రాద్ధ భోజనం చేస్తే గోవు మీద అసత్య ప్రమాణం చేస్తే వచ్చే ఫలాన్ని పొందుతాడు. ఏదో లాభాన్ని సాకుగా చూపించి తాను బ్రతకటానికై ఇతరుల దగ్గర నుండి ధనం పొందినవాడు అసత్య పాపాన్ని పొందుతాడు. ఓ ధర్మరాజా, వేదం చెప్పినట్లుగా నియమాలను పాటించని విప్ర క్షత్రియ వైశ్యులు 3 కూడా శ్రాద్ధాకార్యం జరుగుతున్న విప్రుడి ఇంట మంత్రాలు చెప్పి ఔపాసన పట్టి శ్రాద్ధ భోజనం చేస్తే గోవు మీద అసత్య ప్రమాణం చేసిన ఫలితాన్ని పొందుతారు అన్నాడు భీష్మ పితామహుడు. అంటే ధర్మరాజుకు కావాలి ఇవంతా కూడా. ఆ టైంలో మనకు కాదు, అది చెప్పింది వదలకూడదు కానీ నేను చెప్తున్నాను అంతేగాని ఇప్పుడు చేయాలని కాదు. ఆ సమయంలో ఆయన చేయాలా. ఇప్పుడు కలియుగం వేరే మారిపోయింది కదా. ధర్మరాజు ఇలా అడిగాడు, ఓ పితామహ, దైవ కర్మలలోనూ పితృకర్మలలోనూ దానాలు చేస్తూ ఉంటాం. అయితే ఎవరికి ఏ దానం చేస్తే గొప్ప ఫలం లభిస్తుందో చెప్పు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్తున్నాడు, ధర్మరాజా, వ్యవసాయదారులు పంట పండటానికై వాన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలా ఎవడి ఇంటిలో స్త్రీలు భర్త తినగా మిగిలిన అన్నం కోసం ఎదురు చూస్తుంటారో అలాంటి వారికి భోజనం పెట్టాలి. సదాచారులను ఆచరిస్తూ ఉద్యోగాన్ని పోగొట్టుకొని కృషించిపోయి యాచకులు, అప్పుడు ఆ సమయంలో ఉండేది, యాచకులుగా వచ్చిన వారికి దానం చేయాలి. ఆ దానం మహాఫలాన్ని ఇస్తుంది. తద్భక్తాక తద్గ్రహా రాజన్ తద్బలాస్తదపాశ్రయాక తద్బలాస్తదపాశ్రయాయ అర్తినచ్చ భవంత్యర్థే అర్తినస్య భవంత్యర్థే తేషు దత్తం మహాఫలం తేషు దత్తం మహాఫలం. సదాచారం పట్ల ఆసక్తి కలవారు, సదాచారాన్ని పాటిస్తూ సదాచారమే బలంగా సదాచారాన్ని ఆశ్రయించిన వారు యాచకులుగా వచ్చి అడిగితే వారికిచ్చిన దానం మహాఫలాన్ని ఇస్తుంది. దొంగల వల్ల బాధపడుతూ కానీ శత్రు వల్ల భయపడుతూ కానీ యాచకులుగా వచ్చిన వారికి దానం ఇవ్వాలి. అది గొప్ప ఫలాన్ని ఇస్తుంది. ఆ దానం మహాఫలాన్ని ఇస్తుంది. దేశంలో గొప్ప ఉపద్రవం కలిగినప్పుడు కొందరు విప్రులు ధనాన్ని భార్యను కోల్పోతారు. ధనం కోసం వచ్చి యాచిస్తారు. అలాంటి విప్రులకు దానం చేయాలి. అప్పుడు మహాఫలం లభిస్తుంది. కొందరు వేదం చెప్పినట్లుగా నియమాలను ఆచరిస్తూ ఉంటారు. అయితే వారి వద్ద ధనం ఉండదు. నియమాలు ఆచరించడం కోసం ధనాన్ని యాచించిన విప్రులకు దానం చేయాలి. ఆ దానం మహాఫలాన్ని ఇస్తుంది. కొందరు పాషాండ ధర్మాలకు బాగా దూరంగా ఉంటారు. దానివల్ల వారి వద్ద ధనం అన్నం ఉండదు. దానితో వారు బాగా కృషించి ఉంటారు. అలాంటి విప్రులకు ఇచ్చిన దానం మహాఫలాన్ని ఇస్తుంది. దీక్షలు పూర్తి చేసుకోవటానికి ధనం అవసరం అవుతుంది. నియమాలు పాటించడానికి, గురుదక్షిణ ఇవ్వటానికి, యజ్ఞదక్షిణ ఇవ్వటానికి, వివాహానికి పండితులు ధనాన్ని కోరినప్పుడు దానం చేయాలి. అప్పుడు అలాంటి వారికి ఇచ్చే దానం మహాఫలాన్ని ఇస్తుంది. కొందరు తల్లిదండ్రులను రక్షించుకోలేని స్థితిలో ఉంటారు. భార్యాపుత్రులను కాపాడుకోలేని స్థితిలో ఉంటారు.
మహారోగం నుండి విముక్తుడు కావాలనుకుంటూ ఉంటారు. అలాంటి విప్రులు వచ్చి ధనాన్ని కోరినప్పుడు దానం చేయాలి. వారికి ఇచ్చిన దానం మహాఫలాన్ని ఇస్తుంది. కొందరికి బాలురు, స్త్రీలు ఏ సాధనలు ఉండవు పాపం. వారు మంచి అన్నాన్ని పెట్టమని కోరినప్పుడు వారికి దానం చేయాలి. ఆ దానంతో దాత స్వర్గానికి వెళతాడు. తపస్సు చేసుకునేవారు, బిచ్చమెత్తుకొని జీవించేవారు యాచకులుగా వచ్చి ఏదైనా కోరినప్పుడు వారికి దానం చేయాలి. ఆ దానం గొప్ప ఫలాన్ని ఇస్తుంది. ఓ ధర్మరాజా, ఇది దాన విధి. దీని గురించి నీకు చెప్పాను. ఇంకా ఏ పనులు చేయటం వల్ల నరకానికి వెళతారు, స్వర్గానికి వెళతారు, వాటి గురించి చెప్తాను విను. గురువు కోసం శరణు కోరిన వాడికి అభయదానం చేయటం కోసం తప్ప మిగతా విషయాల్లో అసత్యమాడేవారు తప్పకుండా నరకానికి వెళతారు. పరస్త్రీలను అపహరించేవారు, పరస్త్రీలను అవమానించేవారు తప్పకుండా నరకానికి వెళతారు. ఏ పరస్వాప హర్తారః, ఏ పరస్వాప హర్తారః పరస్వానాంచ నాశకాః, పరస్వానాంచ నాశకాః సూచకాశ్చ పరేషాం ఏ తే వై నిరయగామినః, తే వై నిరయగామినః. పరుల సొమ్మును అపహరించేవారు, పరుల సొమ్మును నాశనం చేసేవారు, పరులపై చాడీలు చెప్పేవారు తప్పకుండా నరకానికి వెళతారు. రాజా, చలివేంద్రాలను, సభలను, వంతెనలను, ఇతరుల ఇండ్లను కూలగొట్టకూడదు. అలా చెడు పనులు చేసేవారు నరకానికి వెళతారు. అనాథులు, బాలలు, వృద్ధులు, తపస్వినులు, పిరికివారు అయిన స్త్రీలను మోసం చేసేవారు నరకానికి వెళతారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.